अस्सलामुअलैकुम नाजरीन, इदराक न्यूज़ ऑफ इंडिया में आप सभी का खैर मक़दम है। आइए बढ़ते हैं आज की खबर की जानिब। महबूबनगर ज़िले कलेक्टर जी रवि नायक ने कहा कि स्टेट बैंक रूरल सेल्फ एम्प्लॉयमेंट ट्रेनिंग इंस्टीट्यूट के ज़रिए मुनक़िद किए जाने वाले तरबियती प्रोग्रामों से बेरोज़गार नौजवानों को माली तौर पर ख़ुद रोज़गार बनाने में मदद मिलेगी। डिस्ट्रिक्ट कलेक्टर ने जुमेरात को स्टेट बैंक रूरल सेल्फ एम्प्लॉयमेंट ट्रेनिंग इंस्टीट्यूट का दौरा किया। एक माह के तरबियती प्रोग्रामों के बारे में सीखा। इन्होंने टेलरिंग, ब्यूटिशन और लोम कोर्सेज़ की तरबियत हासिल करने वाले नौजवानों से खिताब करते हुए कहा कि प्राइवेट सेक्टर में नया कारोबार शुरू करने के लिए महारत की ज़रूरत होती है। इन्होंने कहा कि स्टेट बैंक के रूरल सेल्फ एम्प्लॉयमेंट ट्रेनिंग इंस्टीट्यूट के ज़रिए तरबियत हासिल करने वालों को दूसरों को तरबियत फ़राहम करने के साथ साथ ख़ानदान की माली माउनत का मौका भी मिलता है। इन्होंने कहा कि वो बैंक के ज़रिए मुख्तलिफ़ कोर्सेज़ की तरबियत हासिल करने वालों की माली मदद करेंगे। इस प्रोग्राम में स्टेट बैंक रूरल सेल्फ एम्प्लॉयड ट्रेनिंग इंस्टीट्यूट के डायरेक्टर जी श्रीनिवास और दीगर भी मौजूद थे। आइए देखते इस खुसूस में वहाँ के चंद मनाजिर। ऐसे ही ख़ास और अहम ख़बरों को देखने के लिए इदराक न्यूज़ ऑफ इंडिया को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। మనిషికి కావాల్సిన లక్షణాలు ఏమంటామంటే బిజినెస్ చేయాలంటే ఒక వ్యక్తికి స్కిల్ ఒక్కటే సరిపోదు. దాంతో పాటు టైం మేనేజ్మెంట్ గురించి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఎలా డెవలప్ నిల్ నాలెడ్జ్, వారికి ఎటువంటి నాలెడ్జ్ లేకుండానే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది సార్. డే 1 నుంచి డే లాస్ట్ వరకు 30th డే వరకు వాళ్ళు కంప్లీట్గా స్కిల్ ప్రోగ్రామ్తో తర్వాత ఇది ఎందుకు పనికి వస్తుందంటే కొత్త వ్యాపారం చేసేటప్పుడు రకరకాల మనుషుల దగ్గర మనము వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ యొక్క స్టేజ్ ఫియర్ పోవడానికి ఇక్కడ ప్రతి వ్యక్తి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి ఇక్కడ కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్గా నేర్చుకొని బయటికి వెళ్ళి స్వతహాగా పడతాము. ఒక స్కిల్తో పాటు అదనంగా ట్రైన్ చేస్తాం వీళ్ళందరికీ. సో ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రైనింగ్? గౌరవ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆర్సిటీ మిస్టర్ శ్రీనివాస్, అలానే వేదిక మీద ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఈ ట్రైనర్స్కి, మీరందరూ కూడా చాలామంది పిల్లలు ఇక్కడ చదువుతూ సమ్మర్లో ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలన్న ఉత్సాహంతో ఇక్కడికి రావడం. అలానే కొంతమంది మహిళలు, పెళ్ళైన మహిళలు కూడా ఏదో ఒక కోర్స్ నేర్చుకొని వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగే కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ ప్రాంతాల్లో ఈ నేర్చుకున్న నైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తూ డైలీ లైవ్లీహుడ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా కొంతమంది వచ్చారు. ముఖ్యంగా ఈ కోర్స్ మొత్తం కూడా గ్రామీణ మహిళలకి. చాలామంది ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలోంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ముందు మీ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే కోర్స్ జనరల్గా ఒక 1 month సమ్మర్లో రెసిడెన్షియల్ కోర్స్ అన్నప్పుడు పంపించడానికి కొంత ఆలోచిస్తాం. ఒకటేంటి అని అంటే మనకు స్టడీస్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో స్టడీస్ మాత్రమే సరిపోదు. స్టడీస్ మన కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, మన నేపథ్యం వేరే ఉంటుంది, మనం చదువుకున్న ప్రాంతం కావచ్చు, మన ఆర్థిక పరిస్థితి కావచ్చు. ప్రైవేట్లో అని అంటే మనకు ప్రైవేట్లో జాబ్ ఎప్పుడు వస్తుంది? మన చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ ఉంటేనే, మన దగ్గర ఆ స్కిల్ ఉంటేనే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. సో ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకు, లేదా స్వతహాగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, నీట్గా దీని మీద డిపెండ్ అవ్వకపోయినా ఎంతో కొంత మనము మన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి వచ్చే ఆదాయ వనరులు. సో మీరందరూ కూడా ఈ కోర్స్ని చాలా చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకున్న అశ్విని, నేను కుచర్పల్ విలేజ్ నుంచి, రాజపూర్ మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ముందుగా నాకు బ్యూటిషియన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడ వచ్చినాక ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ఇక్కడ మా మేడం అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు.
ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. బ్యూటిషియన్ వచ్చేసి మేము ఫస్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ ఇంత బాగుంటుంది అని. అలీపురం విలేజ్ చిన్నచింతకుంట మండల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. నేను ఇక్కడికి బ్యూటిషియన్ నేర్చుకోవడానికి వచ్చాను. ముందుగా ఎస్బీఐ ఆర్సెట్టి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసి నేర్చుకోలేము, అందుకోసమని మేము ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఉచితమైన చాలా బాగా నేర్పిస్తున్నారు. నాకు బ్యూటిషియన్ అంటే ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను బ్యూటిషియన్లోకి వెళ్తే మంచిగా నేర్చుకొని మంచిగా చేయగలనని బ్యూటిషియన్కి అడుగుపెట్టాను. మాకు మేడం వచ్చేసి నాకు అసలు బేసిక్స్ కూడా తెలియదు బ్యూటిషియన్ గురించి. మేడం చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నేను ఒక పెద్ద సెలూన్ కాకుండా ఒక షాప్ని నడుపుకోగలనని నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఉంటారు ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, అక్కడ రవాణా సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంత అవకాశం ఇచ్చిన ఎస్బీఐ ఆర్సెట్టీకి